ఇల్లు కట్టడానికి స్థలం కూడా వాళ్ళ ఓన్‌దే. కాకపోతే అది పల్లెటూరులో ఇంకా తక్కువకే అవుతది. వీళ్ళు చాలా బాగా కడదామని చెప్పి 25,00,000 లోన్ తీశారు. ఆయన లీవ్‌కొచ్చి ఆ ఇల్లుని చూసి ఏంటి 25,00,000కి ఇలాగయిందేంటి ఇల్లు అని చెప్పి ఆ ఇల్లుని చూసి షాక్ అయ్యారు. ఏదో మోసం చేశారు అని చెప్పి అనిపించినా సరే ఇంకా అన్నయ్య ప్రేమ అడ్డొస్తది కదా! సో అడగలేకపోయారంట. వీళ్ళు కట్టిన 1 ఇయర్‌కే వాళ్ళ అన్నయ్య ఇల్లు కట్టాడు. 2 ఫ్లోర్‌లు కట్టారు. చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. అంత బాగా కట్టాడు ఇల్లు. వీళ్ళ దగ్గర దొబ్బేసి అక్కడ కట్టేసాడు. అన్నయ్య అలా మోసం చేశాడు. ఇంకా అక్కల విషయానికొస్తే వీళ్ళది లవ్ మ్యారేజ్ అని చెప్పాను కదా! వీళ్ళ మ్యారేజ్ వాళ్ళ అక్కలకి ఇష్టం లేదంట. ఎందుకంటే పెద్దక్క కూతుర్ని వాళ్ళ తమ్ముడికిచ్చి మ్యారేజ్ చేద్దామని అనుకుంది. కాకపోతే అంతలోనే ఈ అబ్బాయి వేరే అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు కదా! సో ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి రావడం తనకి ఇష్టం లేదు. తినని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి తిను కొత్త చీర కట్టినా, కొత్తగా నగలు పెట్టుకున్నా పడి ఏడుస్తారంట తిని మీద. ఆ రోజు నేను పండగకి వెళ్ళానని చెప్పాను కదా! ఆ రోజు ఏమైందంటే నేను డైరెక్ట్ గా చూసిన గొడవ ఇది. పండగ ఇద్దరు కలిపి చేద్దామని చెప్పి అనుకున్నారు వీళ్ళ అన్నయ్య తినేమో 3,00,000 పెట్టుకున్నారు. నేను వ్యవసాయం చేస్తున్నాను కదా నా దగ్గర డబ్బులు లేవని చెప్పి తను 50,000 పెట్టుకున్నారంట. మనం దేవుడికి పెట్టిన దానికోసం ఎప్పుడు లెక్కలు వేయకూడదు. దేవుడికి మనం ఎంత పెడితే అంత రెట్టింపు మనకి ఇస్తాడు. కాకపోతే ఆ పండగలో ఏం జరిగిందంటే